కలికిరిలో కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన నల్లారి సోదరులు. అన్నమయ్య జిల్లా కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో కలికిరి ప్రీమియర్ లీగ్ కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ను నల్లారి సోదరులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆయన సోదరుడు పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై టోర్నమెంట్ను సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన నల్లారి సోదరులను టీడీపీ నాయకుడు ఆడిటర్ సిబ్బాల దినకర్ మరియు టోర్నమెంట్ నిర్వాహకులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని, గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం, దృఢత్వం సాధ్యమని అన్నారు. అనంతరం నల్లారి సోదరులు ఇరువురు బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కలికిరి సింగిల్ విండో ప్రెసిడెంట్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకర్ రెడ్డి, నల్లారి మారుతిరెడ్డి, మహేస్వామి, కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డివారి యోగేష్ రెడ్డి, కలికిరి మండల పార్టీ అధ్యక్షులు కెఎస్ షాబుద్దీన్, ప్రజాప్రతినిధులు, కార్యనిర్వాహకులు, కూటమి నాయకులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.